100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఇక నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ మార్గంలో డబుల్ లైన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతుండడంతో కేంద్రం స్పందించింది. ఇందుకు పచ్చజెండా ఊపింది. దీంతో ఈ 2 మార్గాలలో సమయం మరింత దగ్గరుంది. గుంటూరు నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవడానికి ప్రస్తుతం 5 గంటల సమయం పడుతుంది. అదే ఖమ్మం, కాజీపేట మీదుగా అయితే 6:30 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఇక నుంచి గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటల్లోనే చేరుకోవచ్చు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్గా ఉంది. దీనివల్ల ఎదురెదురుగా వచ్చే రైళ్లను ఒక రైలు కన్నా మరో రైలును ముందుగా పంపిద్దామనుకుంటే పెద్ద సమస్య వస్తుంది. సింగిల్ లైన్ కావడంతో ప్రయాణించే రైళ్లను కొన్ని రైల్వే స్టేషన్లలో నిలుపవలసి వస్తుంది. తద్వారా రైలు నడిపే సమయం కూడా ఆలస్యం అవుతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు, నడికుడి, బీబీ నగర్ మార్గం అత్యంత కీలకమైనది. దీని పొడవు 239 కిలోమీటర్లు. అయితే ఎప్పటి నుంచో దీన్ని డబుల్ లైన్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. డబుల్ లైన్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2,854 కోట్లు అవుతుందని అంచనా. వీటిలో సివిల్ పనులకు 1,948 కోట్ల వ్యయం కానుంది. సిగ్నలింగ్, టెలికాం పనులకు 320 కోట్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు 587 కోట్లు అంచనాగా పేర్కొన్నారు. ఈ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా మంచి ఆదాయం సమకూరుతోంది. బొగ్గు, సిమెంటు రవాణాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా రవాణా అవుతున్నాయి. 2 లైన్లు నిర్మాణం జరిగితే ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి ప్రస్తుతం 2 మార్గాలు ఉన్నాయి. బీబీ నగర్, నడికుడి, గుంటూరు మార్గం ఒకటి, కాజీపేట, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి వెళ్లేందుకు వయా నడికుడి, గుంటూరు మార్గం దగ్గర దారి అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్ 149 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుంటుంది. 150 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా కొత్త రైల్వే లైన్లను నిర్మాణం చేసే అవకాశం ఉంది. డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి 2:30 గంటల నుంచి 3 గంటల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.